కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో రసాభాస జరిగింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకునేంత స్థాయి వరకు వెళ్లారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా నువ్వు ఏ పార్టీ అంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనకు మైక్ ఇవ్వద్దంటూ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో పరస్పరం తోసుకున్నారు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్. దీంతో కౌశిక్ రెడ్డిని బయటికి లాకెళ్లారు పోలీసులు. మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధరబాబు సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. నిధులడిగితే దౌర్జన్యం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. మీరు బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడని విజ్ఞప్తి చేస్తాను. ఒక దొంగ అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు, అమ్ముడు పోయినోడు, ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత బొగోనివే అయితే డాక్టర్ సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే, నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మరోవైపు కౌశిక్ రెడ్డి బరి తెగించారంటూ ఎమ్మెల్యే సంజయ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మనతో ఉన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో కౌశిక్ రెడ్డి వ్యవహారం పైన ఆయన ఏమంటారో తెలుసుకుందాం. సార్, అంటే మీరు మాట్లాడుతుండగా అంటే వాస్తవానికి అది అధికారిక కార్యక్రమం, ఏ పార్టీ కార్యక్రమమో ఇంకోటో అయితే మనం పెద్దగా ఆబ్జెక్షన్ చెప్పకూడదు. కానీ ఏమంటారు, ఆయన వ్యవహారాన్ని మీరు ఏం చూస్తారు? కౌశిక్ రెడ్డి మాట శైలి, ఆయన పద్ధతి అనేది గతంలో పలుమార్లు చూసారు. ఇదే మొదటిసారి కాదు, చాలాసార్లు కూడా విచిత్రంగా చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. గతంలో మంత్రుల పైన, వేరే శాసనసభ్యుల పైన కూడా. నేను ఒక చదువుకున్న డాక్టర్గా ఈరోజు అధికారిక కార్యక్రమంలో ఒక శాసనసభ్యుని ఉన్న సందర్భంలో నువ్వు ఏ పార్టీ అంటూ మాట్లాడింది. ఎందుకంటే మీ మీడియా ద్వారా మీరు కూడా వినే ఉంటారు ఆయన మాట్లాడిన మాటలు, మీ దాంట్లో కూడా రికార్డ్ అయి ఉంటాయి. కాబట్టి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను, తప్పకుండా నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తా. ఈనాడు ఆయన నా పైన అరవడానికి వచ్చినప్పుడు మిగతా అక్కడ ఉన్న కాంగ్రెస్ శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు అందరూ కూడా నాకు అండగా వచ్చారు. వేరే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆయన పక్కకు తీసుకెళ్ళిపోయినది పద్ధతి కాదని చెప్పి అది నేను తీవ్రంగా ఖండిస్తున్నా, సమాజం కూడా ఖండిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అవకాశమే లేదు. ఎందుకంటే బీఎస్పీ కావచ్చు, కమ్యూనిస్టు కావచ్చు, బీజేపీ, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండా వాళ్ళు కలుపుకున్నారు గతంలో. ఎందుకంటే ఆనాడు ఆ శాసనసభ్యులు ఏమని చెప్పి తీసుకున్నారు, మీ ప్రాంతం అభివృద్ధి చేస్తాం, ఆ పార్టీలకు రాని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు. అప్పుడు మేము 88 మంది ఉన్నప్పుడు. ఈరోజు నేను కూడా జగిత్యాల ప్రాంత అభివృద్ధి చేసుకోవడానికి నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నా. ఇంకో విషయం తెలియజేస్తున్నా, మొదటి నుంచి కూడా నాది కాంగ్రెస్ కుటుంబం. నాకు అవకాశాలు రాక కాంగ్రెస్లోకి రాలేదు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు కావచ్చు, మంత్రులు నాకు అవకాశాన్ని ఇచ్చారు. నేను ఖచ్చితంగా కలిసి పనిచేసి జగిత్యాలను అభివృద్ధి చేసుకుంటాను. కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉందా స్పీకర్కి? ఎందుకంటే ఆ భాష మీ పైన తొయ్యటం లాంటి పరిస్థితి చూస్తుంటే. అయితే నా దగ్గర రాగానే దూరం తీసుకెళ్ళిపోయారు. ఏదో పిచ్చి పిచ్చి ఒకటి మాటలు విన్నాను. అలాంటి రోడ్డు పంట పోతే కుక్క మాట్లాడే దానికి నేను పెద్ద ప్రాధాన్యత ఇవ్వదలుచుకో.